యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉంటారని, నానాటికి ఆత్మీయంగాను మరి భూ సంబంధంగాను పర సంబంధంగాను బలపరచబడతారని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుని యొక్క కృప మీకు నిత్యం ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రవచన వాక్యం ఏంటంటే, మీరు ఏదైనా ప్రారంభించి అది మధ్యలో కనుక ఆగిపోయి ఉంటే దాన్ని మరలా దేవుడు రీస్టార్ట్ చేయబోతున్నాడు. అది మీ సేవకుడైతే సేవ కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే మీ కుటుంబ జీవితం కావచ్చు, భార్యాభర్తల ఒక రిలేషన్షిప్ కావచ్చు. థ్యాంక్ యూ లార్డ్. మధ్యలో ఆగిపోయి ఏదో ఒక కారణం చేత సొత్తన ఒక క్రియల చేత ఆగిపోయి ఉంటే అది మరలా ప్రారంభించబడుతుందని ప్రభు చెప్తున్నాడు. మనం కొద్ది దినాలుగా ఆదికాండం 1వ అధ్యాయం నుండి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆల్రెడీ అక్టోబర్లో గడిచిన సంవత్సరం మనము ఇదే అధ్యాయాలు ధ్యానించాం. మరికొన్ని ఆత్మ ప్రత్యక్షత ఆ వాక్యంలో నాకు వచ్చింది కాబట్టి మరలా దాంట్లో వ్యత్యాసమైన రీతిలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు గడ్డిని విత్తనమునిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనమును గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ములిపించు కాకని పలుకగా ఆ ప్రకారం అయ్యాను. ఫలమిచ్చు వృక్షములను ప్రభు పుట్టించాడని రాయబడి ఉంది. ఫలమిచ్చు వృక్షాలు ఎవరికి పోల్చబడ్డాయంటే, దేవుని బిడ్డలారా, రేయి పగలు వాక్యాన్ని ధ్యానించేవాడుకు, విశ్వాసులైన వారికి, పరిశుద్ధులైన వారికి పోల్చబడ్డాయి. కీర్తన 1:3 ఆకు వాడక మరి తమ తమ కాలమున ఫలమిచ్చి చెట్టు వలె వాక్యాన్ని ధ్యానించేవాడు ఉంటాడని రాయబడి ఉంది. అంతేకాదు, కీర్తన 128కి వస్తే, దేవుని బిడ్డలారా, దేవునికి భయపడేవాడు దేవదారు వృక్షానికి అంటే తండ్రి అయిన దేవునికి, తర్వాత భార్య అనపడుతున్న స్త్రీ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే ద్రాక్షావళి అని, అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారని, పిల్లలైతే ఒలివల ముక్కలని అనగా పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 128వ కీర్తన 3వ వచనంలో. సో దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మలను దేవుడు ఒక ఫలమిచ్చు వృక్షవలె దేవుడు చేసి ఉన్నాడని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మనము కొన్ని చూస్తే ఆకులు వాడక ఉంటాయి, ఎప్పుడు చూసినా గ్రీనిష్గా ఉంటాయి, ఆకులు వాడని చెట్టు ఉంటాయి. కొన్ని చెట్టు చూస్తే సీజన్ వారీగా పండుతూ ఉంటాయి. మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుండి 25 వచనాలు చూస్తే ఆ అంజరపు చెట్టు సీజన్ వారీగా పండుతూ ఉంటాయి. కొన్ని చెట్టు చూస్తే దేవుని బిడ్డలారా ఎప్పుడూ ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాయి. దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ ఒకేలాగా బలపరుస్తాడు, ఒకేలాగా సాక్షిగా నిలబడతాడు. ఈ వారం ఒకలాగా, వచ్చే వారం ఒకలాగా మీ ఆత్మీయ జీవితం అనే పండు దేవుని బిడ్డలారా ఒకేలాగా ఇంకా నానాటికి విస్తరించినట్టుగానే ఉండబోతున్నాయి. మీ ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ బాగా ఫలించేవారుగానే ఉండబోతున్నారు. ఇంకా ఆకులు వాడిపోయి రాలిపోయి తర్వాత ఎండిపోయి నరికివేయబడుతున్న ఆ స్థాయికి మీరు రారు. మిమ్మల్ని దేవుడు ఎప్పటికైనా సరే ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబడతాడు. మీ నీడకి అనేక మంది వస్తారు. మీ యొక్క జీవితం ధన్యకరంగాను ఆశీర్వాదకరంగాను దేవుని మహిమార్థంగాను ఉండబోతున్నాయి. దేవుడు ఈ మాటను దీవించినగాక. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి ప్రభా, నేను నిజమైన ద్రాక్షవల్లి నా ప్రభా, నీ నుండి తీయబడిన మేము కూడా ఆకులు వాడని ప్రభా తండ్రి ఫలమిచ్చి చెట్టు వల్ల మేము ఉంటాం ప్రభా. తండ్రి యేసు నామములో తండ్రి మమ్మలను అనేకులకు ఆశీర్వాదకరమైన వృక్షముగా చేయండి ప్రభా. యేసు నామములో నీ అభిషేకం తాకాలని ప్రార్థిస్తూ ఆత్మతో నింపమని అడుగుతూ
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.